హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషిస్ తెలుగు స్టోరీస్. నీవే నా సర్వస్వం 31వ ఎపిసోడ్. అజయ్ రూమ్కి వెళ్ళిన మేఘాకి అజయ్ కనిపించకపోవడంతో జై అంటూ రూమ్ మొత్తం చూసింది. ఎక్కడా కనిపించకపోవడంతో వాష్రూమ్ ఓపెన్ చేసింది. లాక్ ఓపెన్ అవ్వడంతో అది వదిలేసి బాల్కనీలో సౌండ్ వస్తుంటే అటు వెళ్ళింది. అక్కడ అజయ్ను చూసి కళ్ళు పెద్దవి చేసి చూస్తుండిపోయింది మేఘ. మేఘ వచ్చిందని తెలిసినా తెలియనట్టే ఉన్న అజయ్ని చూసి తేరుకొని, జై, ఏంటి నువ్వు చేస్తున్న పని అంటూ కోపంగా దగ్గరకు వెళ్ళింది మేఘ. కనబడట్లేదా అని ఒక లుక్ ఇచ్చి తన పనిలో తను ఉన్నాడు అజయ్. అసలు పూల్లో మందు కొట్టడం ఏంటి జై, నీకు తాగడం అలవాటు ఉందా అని ఆశ్చర్యంగా మేఘ అడుగుతుంటే తనని పట్టించుకోకుండా ఖాళీ చేసిన బీర్ బాటిల్ని పక్కన పెట్టి పూల్లోకి వెళ్ళాడు అజయ్. జై, ఏంటి ఆన్సర్ చేయవు, నా మీద కోపంగా ఉన్నావా అంది మేఘ. దాంతో అజయ్ సూటిగా మేఘాని చూసి స్విమ్మింగ్ పూల్కి చివరిన గట్టుపై కూర్చున్నాడు. మేఘ వస్తుంటే ఆగమని చేయి చూపించాడు అజయ్. దాంతో మేఘ ఆగి సారీ జై అంటుంటే, చాలు, అందరి ముందు పెద్ద త్యాగమూర్తిలాగా మాట్లాడావు కదా, అబలా తబలా అని పేర్లేమన్నా కావాలని ఆశపడుతున్నావా అని కోపంగా పూల్లోకి దూకాడు అజయ్. నిజంగా నాకు తను ఎలాంటిదో తెలీదు, తను మంచిదనుకున్నా అని మేఘ అంటూ ఉంటే, రేపెవరైనా మంచిగా ఉండేవాళ్ళు వచ్చి 2 కన్నీళ్లు కార్చి నన్ను కావాలంటారు. నువ్వు వాళ్ళ బాధని చూసి తట్టుకోలేక నన్ను వాళ్ళకిచ్చి సమాజంలో మేఘ అబల త్యాగమూర్తి, తబలా సబలా అని సమాజ సేవ చేసుకో అని విసుగ్గా అజయ్ మాట్లాడుతుంటే, ఎందుకు జై అలా మాట్లాడతావు అని కళ్ళల్లో నీళ్లతో అజయ్ పక్కన కూర్చుంది మేఘ. లేకపోతే నువ్వు మాట్లాడేది బాగుందా, చూడమ్ము, నేను ప్రేమించింది నిన్నే, పెళ్లి చేసుకునేది కూడా నిన్నే, నువ్వంటే పిచ్చే నాకు, టోటల్గా ఎక్కేసావు, కానీ నువ్వు దాన్ని చేసుకోమంటావా అంటూ ఇంకో బాటిల్ అందుకొని తాగుతున్నాడు అజయ్. జై, ప్లీజ్ ఇంకా ఆపు, చాలు అంటున్నా అజయ్ ఆపకపోవడంతో, నీకు కోపం ఉంటే నన్ను తిట్టు కొట్టు, అంతేగాని ఇలా బిహేవ్ చేయకు జై అని మేఘ ఏడుస్తుంటే, చూడమ్ము, నేను నిన్ను వదలను, నువ్వు నన్ను ఇంకొకరికి ఇచ్చేసి మర్చిపోయినా నేను మాత్రం నిన్ను తప్ప లైఫ్లో ఇంకో అమ్మాయిని తాకను. నేను సెల్ఫిష్ని, ఎంతలా అంటే నన్ను ప్రేమించే అమ్మాయికి నేను తప్ప ఇంకెవ్వరూ కనపడకూడదు అనుకునే అంత మనసు పిచ్చిది కదా, అది అందుకే అంతలా కోరుకుంటోంది. కానీ మనుషులు కదా, అందుకే మనసుతో ఆటలాడుకొని దాన్ని చివరకు పిచ్చిదాన్ని చేసి వదిలేస్తారు అంటూ మేఘ ముందుకు వచ్చి, కొంపదీసి నువ్వు కూడా నన్ను పిచ్చివాడిని చేద్దామనుకుంటున్నావా అని అజయ్ వెటకారంగా అడుగుతుంటే, మరుక్షణం తన పెదవులతో అజయ్ పెదవులను అందుకుంది మేఘ. మేఘ అలా చేస్తుందని ఊహించని అజయ్ వెనక్కి నీళ్ళ లోపలికి పడితే అజయ్ను వదలకుండా మేఘ కూడా అజయ్పై పడిపోయింది. ఒక్క నిమిషం తర్వాత నీళ్ళల్లో నుంచి అజయ్ పైకి లేచి మేఘాని బలవంతంగా లేపాడు. పిచ్చే నీకు, ఊపిరాడక ఎంతసేపు ఉంటావు, చేస్తావు, అర్థమవుతోందా అని అజయ్ కోపంగా మేఘ 2 భుజాలను పట్టుకొని అరుస్తుంటే అజయ్ 2 చేతులు తోసేసి అతని మెడ చుట్టూ చేతులు వేసి ఏడుస్తూ హక్ చేసుకునింది మేఘ. ఎందుకే ఇప్పుడు ఏడుస్తున్నావు, నాకు నచ్చదని తెలుసుగా అంటూ 2 నిమిషాల తర్వాత మేఘ చుట్టూ చేతులు వేశాడు అజయ్. మేఘ ఏడుస్తూ, అసలు కనిపిస్తావో లేదో, ఎలా ఉంటావో కూడా తెలీదు, కలలో వచ్చే నీ కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమకి సంవత్సరంగా నేను పిచ్చిదానిలా వెతికా, అలాంటిది నేను నిన్ను వదిలేసి పిచ్చోణ్ణి చేస్తానా అంటూ హక్ చేసుకునే కోపంతో అజయ్ వీపుపై కొట్టింది మేఘ. మేఘ నోటి నుంచి ఆ మాటలు వింటున్నప్పుడు అజయ్ మనసు మొత్తం సంతోషంతో నిండిపోయింది. కానీ అది బయట పెట్టకుండా, అందుకే కదా దాన్ని చేసుకోమన్నావు అని సీరియస్గా అన్నాడు అజయ్.
నీకు తెలుసు కదా అజయ్, ఎవరైనా బాధపడితే నేను తట్టుకోలేను అని మేఘ అంటుంటే, అంటే నన్ను వేరే వాళ్ళకి ఇచ్చేస్తే నువ్వు బాధపడవా అన్నాడు అజయ్ మేఘాని చూస్తూ. పిచ్చి జై, నువ్వే చెప్పావు కదా నేను తీసుకునే ఊపిరి కూడా నువ్వే అని. అలాంటిది ఊపిరి లేకుండా శరీరం బతకదురా. నువ్వు దూరమైన ఆ క్షణం నా ప్రాణం ఉండదు జై అని మేఘ అన్న మాటలకి ఆనందంతో కంట్లో నీళ్లతో మేఘాని గట్టిగా హగ్ చేసుకున్నాడు అజయ్. మేఘ తలపై ముద్దు పెడుతూ, సారీ మా, ఇంకెప్పుడు నీపై కోప్పడను, ప్లీజ్ ఏడవకు అంటూ మేఘ కళ్ళు తుడిచాడు అజయ్. అజయ్ కోపం గురించి తెలిసిన గౌతమ్ మేఘ వచ్చిన కాసేపటికి వెనకాల వచ్చాడు. రూమ్లో నుంచి వాళ్ళిద్దరినీ చూసి మేఘ అన్న మాటలు విని నవ్వుతూ తిరిగి వెళ్ళిపోయాడు గౌతమ్. సరే పద, కోల్డ్ చేస్తుంది అని మేఘాని స్విమ్మింగ్ పూల్లో నుంచి పైకెక్కించి తను ఎక్కాడు అజయ్. మేఘ మళ్ళీ పూల్లో కాలు పెట్టుకొని కూర్చోవడం చూసి, మళ్ళీ ఏమైంది ఇలా కూర్చున్నావు అన్నాడు అజయ్. కాసేపు నీతో ఉండాలని ఉంది జై అనింది మేఘ. దాంతో అజయ్ చిన్నగా నవ్వుతూ, అంటే అని అడిగాడు మేఘాని చూసి. నువ్వు అనుకునింది కాదులేరా బాబు, ముందు కూర్చో అనింది నవ్వుతూ అజయ్ చేయి పట్టుకొని లాగుతూ మేఘ. నీకు బాగా బలిసిందే, మొగుణ్ణి పట్టుకొని రా అంటున్నావు అంటూ అజయ్ మేఘ వెనుకగా కూర్చొని తనని ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు. అంటానురా, నా ఇష్టం, రా కాకపోతే బే కూడా అంట, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ అజయ్ మెడ చుట్టూ చేతులు వేసింది మేఘ. అంటావే, ఎందుకు అనవు, నేనంటే బొత్తిగా భయం లేకుండా పోయిందిగా అని సీరియస్గా అజయ్ అంటుంటే, ఇంకాపు, ఇప్పటికే చాలా నటించేశావు, అయినా నువ్వంటే భయం కాదు జై, నా గుండెల నిండా ప్రేమ ఉంది అంటూ అజయ్ మెడపై తన పెదవులు పెట్టి అలాగే ఉండిపోయింది మేఘ. ఏంటి, ఎప్పుడు నేను కదా మిస్ అయ్యేది అని అజయ్ అంటుంటే, తెలీదు జై, ఈరోజు కోపంగా నువ్వు చూసిన చూపు, నన్ను హాల్లో వదిలేసి వచ్చావు, అది కొంత సమయమే అయినా నేను నిన్ను మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ చాలా వచ్చింది జై అంటూ అజయ్ మెడపై ముద్దు పెట్టి అలానే మొహం పెట్టి కళ్ళు మూసుకుంది మేఘ. మేఘ ఫీలింగ్స్ని మనసులోనే ఎంజాయ్ చేస్తూ బయటకి సైలెంట్గా ఉన్నాడు అజయ్. కాసేపటికి మేఘ అజయ్ని వదిలి, నీకేం అనిపించట్లేదా అజయ్ అనింది. లేదే, నీకేమన్నా అనిపిస్తోందా అని అడిగాడు అజయ్ మేఘ చెవిలో మెల్లగా. దాంతో మేఘ, నాకు చలిగా ఉంది జై అనింది. చలిగా ఉందా, ఓసిని, ఇదేనా నీకు అనిపిస్తోంది అన్నాడు అజయ్. అవును అని సన్నగా వణుకుతూ ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టింది మేఘ. కొంచెం కూడా రొమాంటిక్ సెన్స్ లేదే నీకు, అంతా నా కర్మనే అనుకున్నాడు అజయ్. ఏమైంది జై, నీకు చలిగా అనిపించట్లేదా అని అడిగింది మేఘ. నాకిప్పుడు అనిపించేది చెప్పాననుకో, గుండాకి చేస్తావే నువ్వు అన్నాడు అజయ్. అంతలా ఏం చేశాను నేను అని అడిగింది మేఘ. నువ్వు మరీ అంత ఇన్నోసెంట్గా మాట్లాడకే, నాకు పిచ్చి లేస్తుంది అంటూ, నాకు మాత్రం నిన్ను ఇలా చూస్తుంటే ఇప్పుడే ఫస్ట్ నైట్ చేసుకొని రేపు పెళ్ళి చేసుకోవాలనిపిస్తుంది అంటూ మేఘ చెవిలో అజయ్ గుసగుసగా చెప్పాడు. దాంతో మేఘ కళ్ళు పెద్దవి చేసుకొని అజయ్ని చూస్తూ, చి జై, ఏంటి అలా మాట్లాడతావు సిగ్గు లేకుండా అని అజయ్ని కొడుతుంటే, ఏయ్ ఆగు అంటూ మేఘ చేతులు పట్టుకొని, ఇప్పుడు నేనేమన్నానే, నీకు చలిగా ఉందని చెప్పావు, నాకు ఫస్ట్ నైట్ చేసుకోవాలని ఉందని చెప్పాను, అంతే కదా అని అజయ్ అంటుంటే, అదిగో మళ్ళీ చూడు ఎలా మాట్లాడుతున్నాడో సిగ్గు లేకుండా రౌడీలాగా అంటూ మేఘ పైకి లేస్తే, నువ్వు సిగ్గుపడి నేను సిగ్గుపడితే ఇక మన శోభనం అయినట్టే అని అజయ్ అంటే, దాంతో మేఘకి చెంపలు రెండు ఎరుపెక్కిపోయాయి. అది కవర్ చేయడానికి కోపం నటిస్తూ, నీ గురించి తెలిసి కూడా మాట్లాడాను చూడు, నన్ను నేను అనుకోవాలి అని మేఘ అంటుంటే, అబ్బో ఇదంతా కోపమే అంటూ
మేఘా మొహాన్ని పట్టుకొని ఒకసారి ఇటు చూడవే అన్నాడు అజయ్. మేఘ కళ్ళు మాత్రమే ఎత్తి అజయ్ని చూస్తుంటే, అబ్బా చంపేశావు కదే అలా చూసి అంటూ, ఇవెప్పుడు గులాబీలాగా రెడ్గా అయ్యాయే అన్నాడు అజయ్ చెంపలపై చేతులు వేసి. దాంతో మేఘాకి సిగ్గుగా అనిపించి తల పూర్తిగా కిందకి దించేసింది. ఇదిగో నువ్వు ఇలా సిగ్గుపడుతుంటే నాకేవేవో ఆలోచనలు వస్తున్నాయి. మళ్ళీ ఏమన్నా జరిగితే నాకు మాత్రం సంబంధం లేదు అన్నాడు అజయ్ నవ్వుతూ. దాంతో మేఘ చిన్నగా నవ్వుతూ అజయ్ని ఒకటేసింది. ఏంటే ఈరోజంతా నన్ను కొడుతూనే ఉన్నావు రాక్షసి అని అజయ్ అంటుంటే, రోజు కొడతాను కానీ మాటల తర్వాత, చలిగా ఉంది ఇప్పుడు, నాకు డ్రెస్ కూడా లేదు, ఎలాగా అనింది మేఘ నీరసంగా. చలికి లైట్గా వణుకుతున్న మేఘాని గమనించి, సరే ముందు లోపలికి పద అని టవల్ ఇచ్చి తల తుడుచుకో అని బయటకు వెళ్ళి పైనుంచి నిధి నిధి అని అరిచాడు అజయ్. దాంతో అందరూ పైకి చూస్తే, హా అన్నయ్య అంటూ ఒక్క క్షణంలో అజయ్ ముందుకు వచ్చింది నిధి. అమ్ముని నీ రూమ్కి తీసుకెళ్ళి తనకి నీ డ్రెస్ ఇవ్వు అన్నాడు అజయ్. ఆ మాటలు విన్న మేఘ, నా సైజ్ తన సైజ్ చాలా డిఫరెంట్ జై అని మేఘ అంటుంటే, ఏమైంది వదిన ఇలా తడిచిపోయావు అని అజయ్ని మేఘాని ఇద్దరిని ఆశ్చర్యంగా చూసింది నిధి. దాంతో మేఘ నవ్వుతూ సైలెంట్గా ఉంటే, అవన్నీ తరువాత ముందు తనకి డ్రెస్ ఇవ్వు అన్నాడు అజయ్ సీరియస్గా. దాంతో నిధి సైలెంట్ అయ్యి పద అంటూ ముందుకు వెళితే, వెళ్ళు ముందు తల తుడుచుకో కోల్డ్ వస్తుంది అంటూ ముందు వెళ్తున్న నిధిని చూసి లైట్గా మేఘ పెదవులను టచ్ చేసి స్పీడ్గా తన రూమ్ లోపలికి వెళ్ళిపోయాడు అజయ్. అజయ్ చేసిన పనికి తేరుకునే లోపే మేఘ రాకపోవడంతో వెనక్కి తిరిగిన నిధి మేఘ చేయి పట్టుకొని తీసుకుపోయింది. దాంతో మేఘ తేరుకొని, నిధి నీ డ్రెస్ నాకు సరిపోదు కదా అంటుంటే, నేనున్నాను కదా పద అంటూ తన రూమ్లోకి తీసుకువెళ్ళింది నిధి. మేఘ ఏదెత్తినా పొట్టి పట్టదు అంటూ అరగంట నిధి తల తిని, తనకు ఇష్టం లేకపోయినా నిధి బలవంతం మీద ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకుంది. రూమ్కి వెళ్ళిన అజయ్ ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చాడు. అందరూ మేఘ ఎక్కడా అని అడుగుతుంటే, రింగ్ అవుతున్న తన ఫోన్ చూసుకొని ఒక 5 minutes అని అందరికీ చెప్పి బయటకు వెళ్ళి ఫోన్ మాట్లాడాడు అజయ్. అవతల వాళ్ళు చెప్పిన మ్యాటర్ విని, ఆ నెంబర్ ఎవరిదో, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారో అన్ని డీటెయిల్స్ కావాలి, నాకు ఫోన్ చేయాలంటే నైట్ 10 పైన చేయి అని కట్ చేసి ఆలోచనలో పడ్డాడు అజయ్. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి ఎపిసోడ్. మీకు స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.